ధైర్యవంతుడైన రాజు రామరాజ్. నమస్కారం. ఇతను రామరాజ్ ఒక గొప్ప రాజ్యానికి రాజు. రామరాజ్ తన అపారమైన ధైర్యానికి మరియు న్యాయమైన పాలనకు ప్రసిద్ధి చెందాడు. ప్రజలందరూ అతనిని ప్రేమిస్తారు. సీన్ 1 VOలో రామరాజ్ ధైర్యంతో ప్రసిద్ధి చెందాడు. ఒకరోజు దూరపు కొండల వెనుక నుండి శత్రు సైన్యాలు రహస్యంగా సమావేశమయ్యాయి. వారి నాయకుడు ధీరన్ రామరాజ్ రాజ్యంపై అసూయపడ్డాడు. వారు ఆ రాజ్యాన్ని దోచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒకరోజు శత్రువులు గ్రామాన్ని దాడి చేయాలని నిర్ణయించారు. త్వరలోనే ఒక నమ్మకమైన సందేశకురాలు అయిన నీలిమ రాజభవనానికి ఉరుకుతూ వచ్చింది. ఆమె రామరాజును కలిసి, ప్రభూ, శత్రు సైన్యాలు నది దాటి మన గ్రామం వైపు వస్తున్నాయి అని చెప్పింది. రామరాజ్ కనుబొమ్మలు కొద్దిగా ముడిపడ్డాయి, కాని అతని ముఖంలో భయం లేదు. వెంటనే తన సైన్యంలోని ప్రముఖ సైనికులను పిలిపించాడు. రాజు ధైర్యంతో సైన్యాన్ని ముందుకు నడిపాడు. రామరాజ్ తన గుర్రంపై ఎక్కి అందరికంటే ముందు నిలబడ్డాడు. యుద్ధభూమిలో రాజు రామరాజ్ ధీరంతో నేరుగా పోరాడాడు. అతని పరాక్రమాన్ని చూసి శత్రువులు ఆశ్చర్యపోయి భయపడ్డారు. శత్రువులు పరాజయమై గ్రామం రక్షించబడింది. ధైర్యం మరియు న్యాయం ఎల్లప్పుడూ గెలుస్తాయి. రాజు రామరాజ్ విజయోత్సవంతో తిరిగి వచ్చాడు.